పార్టీకి అధికారం దక్కింది అనే ఆనందం అక్కడి తెలుగు తమ్ముళ్లలో ఏ మాత్రం కనిపించడం లేదట. దానికి కారణం అక్కడ వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలే అట. ఎన్నికలకు ముందు మొదలైన కయ్యాలని అదే తరహాలో నాయకులు కంటిన్యూ చేస్తుండడంతో క్యాడర్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అక్కడ వర్గ పోరుకి కారణం ఏంటి? పాలకొండ కూటమిలో పదవుల లొల్లి. టీడీపీ ఇన్ఛార్జ్ వర్సెస్ జనసేన ఎమ్మెల్యే. ఇన్ఛార్జ్ మంత్రిపైనే విమర్శలు ఎక్కుపెట్టారా? వలస నేతల వల్లే వార్ ముదురుతోందా? పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో అధికార టీడీపీలో ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ రెండుగా చీలిపోవడమే కాదు, విచిత్రంగా కొందరు టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి వర్గంగా పనిచేస్తే మరికొందరు ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా గెలిచిన జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన కార్యకర్తలు ఇలా వ్యవహరిస్తుండడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. ఈ రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. అసలే పదవుల విషయంలో ప్రతి చోట పంచాయతీ నడుస్తుండగా ఇక్కడ అది మరీ ఎక్కువైనట్టు కనిపిస్తోంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో రెండు వర్గాలు రోడ్డుకెక్కుతున్నాయి. పాలకొండ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి జనసేనకు చెందిన బిడ్డిక సంధ్యారానికి దక్కగా ఉపాధ్యక్ష పదవితో పాటు 6 డైరెక్టర్ పోస్టులు టీడీపీకి దక్కాయి. ఈ 6గురు టీడీపీ ఇన్ఛార్జ్ భూదేవి అనుచరులు కావడంతో పదవులు దక్కని మిగతా నేతలు భగ్గుమంటున్నారు. ఓ వర్గంగా ఏర్పడిన నేతలు ఇటీవలే భూదేవికి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హైకమాండ్ కు సైతం ఫిర్యాదు చేయాలని నిర్ణయించారట. భూదేవి వర్గాన్ని ఢీకొట్టేందుకు భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ భూదేవి నాయకత్వాన్ని వ్యతిరేకించడం ఒకెత్తైతే, టీడీపీలో ఉంటూ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పనిచేస్తామని వీరంతా చెప్పడం మరో ఎత్తు. భూదేవి నాయకత్వాన్ని తాము అంగీకరించబోమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారట టీడీపీలోని ఈ వర్గం నేతలు. ఈ అంశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్న తీరు కూడా తప్పుపడుతున్నారు లోకల్ తెలుగు తమ్ముళ్లు. క్యాడర్ అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా మంత్రి అచ్చెన్నాయుడు ఇన్ఛార్జ్ భూదేవిని వెనకేసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసమ్మతి వర్గం ప్రత్యేకంగా సమావేశమైన 2 రోజులకే పడాల భూదేవి ఆధ్వర్యంలో మరో వర్గం సమావేశం కావడం ఇక్కడ పార్టీలో మరిన్ని మంటల్ని రాజేసింది. కష్టపడిన వారికే పదవులు దక్కాయంటూ తనపై వ్యతిరేక వర్గం చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు భూదేవి. 2 దశాబ్దాలుగా ఇక్కడ జెండా ఎగురవేయాలని అధిష్టానం ఆశపడినా మనం వెనకబడిపోయామంటూ ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు చురకలందించారు భూదేవి. గతంలో వరుసగా 2 సార్లు ఓడిన జయకృష్ణకు పెద్దగా సీన్ లేదన్నది భూదేవి అభిప్రాయంగా తెలుస్తోంది. ఏదైనా సమస్య ఉంటే మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని కార్యకర్తలకు చెప్పారట భూదేవి. నిమ్మక జయకృష్ణ భూదేవిల మధ్య వైరం ఈనాటిదేం కాదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు సైతం ఇలాగే బాహాబాహికి దిగాయి ఈ 2 వర్గాలు. టికెట్ విషయంలోనూ రచ్చరచ్చ జరిగింది. అనూహ్యంగా ఈ స్థానం జనసేనకు కేటాయించడంతో అప్పటికప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని వదిలేసి పవన్ పార్టీలో చేరిపోయారు జయకృష్ణ. దీంతో ఆయన తర్వాత నియోజకవర్గ టీడీపీ పగ్గాలు భూదేవికి అప్పచెప్పారు చంద్రబాబు. ఏదైతేనేం ఇద్దరు కూటమి నేతలే కదా, కలిసి సాగుతారనుకుంటే అలా అస్సలు జరగడం లేదు. టీడీపీలోని జయకృష్ణ పాత అనుచరులు భూదేవి నాయకత్వాన్ని అస్సలు గుర్తించడం లేదట. ఇటు భూదేవి వర్గం జయకృష్ణను లెక్క చేయడం లేదట. దీంతో 2 వర్గాలు కూటమికి తలనొప్పిగా మారాయంట. మరి అధిష్టానం ఇక్కడి గ్రూప్ పాలిటిక్స్ కు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.